అన్యాయంగా ఏదైతే 400 ఎకరాలు లాక్కుందామని ప్రయత్నం చేస్తున్నారో మా ల్యాండ్ మాకు కావాలి అని చెప్పి మేము ధర్నా చేస్తున్నాం. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అన్యాయంగా అక్రమంగా వందలాది పోలీసులను పంపించి లాఠీ చార్జ్ చేపించి అమ్మాయిలను కూడా చూడకుండా లేడీ కానిస్టేబుల్స్ లేకుండా లాఠీ చార్జ్ చేపించి జుట్టు పట్టుకొని లాక్కొని పోయి జీబులెక్కించి మాధవపూర్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అయినా సరే దేనికైనా సిద్ధమంటూ మేమందరం స్టూడెంట్స్ అందరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ మేమందరం ముందుకొచ్చి ఒకటిగా కలిసి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. అలానే ఈరోజు కూడా పేడ్ ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు ఇక్కడ వచ్చి చెక్ చేసుకో. రేవంత్ రెడ్డి నువ్వే వస్తావా, శ్రీధర్ బాబుని పంపిస్తావా, బట్టి విక్రమార్కను పంపిస్తావా, ఎవరిని పంపిస్తావు నువ్వు పంపించుకో, వచ్చి చెకప్ చేయించుకో. గేట్ లోపల ఉన్న వాళ్ళందరూ రిజిస్టర్డ్ స్టూడెంట్సే. నీకు ఎంత దమ్ముంటే గుంట నగలు అని అంటావు. మేము గుంట నగల్లా కనిపిస్తున్నామా? క్యాంపస్ లో జింకలు లేవు, పులులు లేవు, సింహాలు లేవు, గుంట నగలు ఉన్నాయని అన్నావు. ఎవరు ఎన్ఎస్ఏ క్యాడర్ ఉంది ఇక్కడ గుంట నగలు వచ్చి చూడు. రేవంత్ రెడ్డి ఎన్ని మూగ జీవులు చనిపోతున్నాయి, మాటలు లేని మూగ జీవులు బిక్కుమంటూ చనిపోతున్నాయి. అయినా సరే ఈ బుల్డోజర్లు 50 పైన ఉన్నాయి. బుల్డోజర్లు ఓవర్ నైట్ 3 days నుంచి వరకు అవుతుంది. మేము ఇక్కడ ఎంత ధర్నా చేసినా సరే మాకు మాత్రం రిజల్ట్ రావట్లేదు.